Hey guys, what's up? I hope you are doing well. I am Nisar. Welcome to my channel CNQ Study. ఈరోజు మేము చేస్తున్నాము పార్ట్ 2. ఇందులో ఎడిటోరియల్స్ మాత్రమే డిస్కస్ చేద్దాం. రండి ఒక్కొక్క దాన్ని చూద్దాం. ఫస్ట్ మన లెక్చర్లో ఇంట్రొడక్షన్, ఒక కోట్ ఆఫ్ ది డే ఉంటుంది, వన్ లైనర్ న్యూస్, కరెంట్ అఫైర్స్, క్యాపిటల్ అండ్ కరెన్సీ, దీంతో పాటు మ్యాప్ ప్రాక్టీస్, యూరోప్, రొమానియా గురించి చేసినాం ఈరోజు. ఇందులో వచ్చేసి హిందూ వొకాబులరీ సెషన్, ఎడిటోరియల్ డిస్కషన్, ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, స్టాటిక్ జీకే కూడా ఉంటుంది. రండి ఒక్కొక్క దాన్ని ఎక్స్ప్లెయిన్ చేద్దాం. హిందూ వొకాబులరీ చూడండి. ఫస్ట్ వర్డ్ కంటెండ్. కంటెండ్ అంటే గట్టిగా ఉండడం. ఫేసింగ్. నెక్స్ట్ సినానిమ్స్ కోప్ విత్, గ్రాబుల్ విత్. యాంటోనిమ్ ఆపోజిట్ వర్డ్ సరెండర్, అలౌ చేయడం. నెక్స్ట్ ఇన్కాన్స్పీషియస్ అంటే కనబడకుండా, అన్నోటిసబుల్. సినానిమ్స్ సిమిలర్ మీనింగ్స్ అన్అబ్స్ట్రక్సివ్, అన్రిమార్కెబుల్. నెక్స్ట్ ఆపోజిట్ వర్డ్ కాన్స్పీషియస్కి నోటిసబుల్, దీనికి ఆపోజిట్ వర్డ్ ఇన్కాన్స్పీషియస్కి కాన్స్పీషియస్ ఆపోజిట్ వర్డ్. నెక్స్ట్ స్టాంపెడ్ అంటే తొక్కిసలాట, క్రౌడ్ అని చెప్పొచ్చు. పానిక్, డేంజర్. సినానిమ్స్ రష్, ఫ్లైట్. నెక్స్ట్ ప్రిడేటర్ అంటే దోపిడీ చేయడం. ప్రెడిషియస్ హంటింగ్ చేయడం. కార్నివరస్. నెక్స్ట్ యాంటోనిమ్స్ ఆపోజిట్ వర్డ్ డిఫెన్సివ్, ఎగ్జాసర్బేట్ అంటే మరింత ఉద్రిక్తం చేయడం, వర్సన్ చేయడం, సిచ్యువేషన్ని ఒక హార్మ్ఫుల్ సిచ్యువేషన్గా క్రియేట్ చేయడం. సినానిమ్స్ అగ్రవేట్, కాంపౌండ్. ఆపోజిట్ వర్డ్ ఇంప్రూవ్ చేయడం, ఇది వర్సన్ చేయడము, డిస్ట్రాయ్ చేయడం, ఇది ఇంప్రూవ్ చేయడం. నెక్స్ట్ డిస్కోర్స్ అంటే ఉపన్యాసం, ఒక డిస్కషన్ని డిస్కోర్స్ అంటాం. సినానిమ్స్ కన్వర్జేషన్, టాక్స్. ఒకసారి అన్ని రివైజ్ చేద్దాం. దీనికి ఆపోజిట్ వర్డ్ సైలెన్స్. ఒకసారి అన్ని రివైజ్ చేయండి. చూడండి, ఇక్కడ కంటెంట్ అంటే గట్టిగా ఉండడం, ఫేస్ చేయడం. ఇన్కాన్స్పీషియస్ అంటే కనబడకుండా, అన్నోటిసబుల్. స్టాంపెడ్ అంటే తొక్కిసలాట, పానిక్, హార్మ్ఫుల్. ప్రిడేటరీ అంటే హంటింగ్ చేయడం. ఎగ్జాసర్బేట్ అంటే వర్స్ చేయడం, సిచ్యువేషన్ని డిస్ట్రాయ్ చేయడం. డిస్కోర్స్ అంటే డిస్కషన్. నెక్స్ట్ అప్డేట్ చూద్దాం. నెక్స్ట్ మన ఎడిటోరియల్స్ ఉంటుంది. ఇందులో వచ్చేసి సుప్రీంకోర్టు మైగ్రెంట్ వర్కర్స్ గురించి మాట్లాడుతున్నారు ఇందులో, మరియు ఈ ఆర్టికల్ కూడా మైగ్రెంట్ వర్కర్స్. సుప్రీంకోర్టు ఇప్పుడే పిక్చర్లోకి వచ్చి మైగ్రెంట్ వర్కర్స్కి 15 డేస్లో హెల్ప్ అనేది ప్రొవైడ్ చేయండి, వాళ్ళ స్టేట్స్కి వాళ్ళని పంపించేయండి అనేసి సుప్రీంకోర్టు అనౌన్స్మెంట్ వచ్చింది. సో నెక్స్ట్ ఈ ఆర్టికల్లో గోమాతి గురించి మాట్లాడుతున్నారు. ఇక్కడ ఇది గోమాతి మారుమూతకి 4 years వరకు బ్యాన్ చేస్తున్నారు, ఎందుకంటే ఏమో డ్రగ్స్ తీసుకున్నారు కాబట్టి 4 years వరకు బ్యాన్ చేస్తున్నారు. నెక్స్ట్ ఈ ఆర్టికల్లో గ్రూప్ 7 G7లోకి G11గా మార్చాలా అని డొనాల్డ్ ట్రంప్ అనౌన్స్మెంట్ చేస్తున్నారు కదా, సో దానికి బదులు ఈ ఆర్టికల్లో వచ్చింది. నెక్స్ట్ ఈ ఆర్టికల్లో ముఖ్యంగా మెడికల్ హెల్త్ గురించి మాట్లాడుతుంది. ఇది ముఖ్యంగా పబ్లిక్ మరియు ప్రైవేట్ హెల్త్ గురించి మాట్లాడుతుంది. ప్రైవేట్ హాస్పిటల్స్, పబ్లిక్ హాస్పిటల్స్ ఉన్నాయి కదా, సో ప్రైవేట్ హాస్పిటల్స్ని కూడా మొత్తం ఇవ్వకూడదు, గవర్నమెంట్ ట్యాకిల్ చేసుకుంటూ ముందుకెళ్ళాలా అనేసి ఈ రైటర్ ఇక్కడ చెప్తున్నారు. నెక్స్ట్ ఈ ఆర్టికల్లో యూఎస్ఏలో జరిగిన ఇన్సిడెంట్, రేసిజం అనేది పెరిగిపోతుంది కదా, ఆ రేసిజంకి ముఖ్య కారణం వచ్చేసి జార్జ్ ఫ్లాయిడే అనే ఒక అతను, బ్లాక్ పర్సన్. ఇతను వచ్చేసి అమెరికాలో నివసిస్తున్నాడు. ఇతనికి వచ్చేసి పబ్లిక్ కస్టడీలో ఒక నెక్ పైన వచ్చేసి నీ పెట్టేసి పోలీస్ ఆఫీసర్ ఇతనికి చంపేసినారు. సో దీనివల్ల రేసిజం ప్రొటెస్ట్ అనేది అమెరికాలో ఎక్కువైపోయినాయి. దీంతో ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగిందంటే పోలీస్కి బ్లేమ్ చేస్తాం. అదే ఒక ఇన్సిడెంట్ పోలీస్ ద్వారా జరిగితే అదే పోలీస్కి ఇంకా వర్సన్గా థర్డ్ డిగ్రీ ట్రీట్మెంట్ అనేది మీరు చేస్తున్నారనేసి ఆయనకి ఆపోజిట్గా మాట్లాడతాం పోలీస్ వాళ్ళకి. సో ఈ పోలీస్ వాళ్ళ మీద ఒక కొత్త పాలసీ అనేది తీసుకుని రండి అనేసి ఇక్కడ రైటర్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. నెక్స్ట్ ఈ ఆర్టికల్లో నీరవ్ మోడీ, విజయ్ మాల్యా వీళ్ళందరూ డబ్బులు తీసుకుని బ్యాంక్ నుంచి పారిపోయినారు కదా, సో వాటి మీద కొన్ని బిల్స్, సెక్షన్స్ అనేటివి తయారు చేయండి అనేసి ఇక్కడ రైటర్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. నెక్స్ట్ కార్టూన్ పాయింట్ చూద్దాం, డేటా పాయింట్ కూడా చూద్దాం. రండి ఒక్కొక్క ఆర్టికల్ని ఎక్సలెంట్ వేలో డిస్కస్ చేద్దాం. ఫస్ట్ కార్టూన్ పాయింట్ చూడండి. ఇక్కడ న్యూజిలాండ్ వచ్చేసి నిన్న న్యూస్లో చూసినాం, కోవిడ్ ఫ్రీ కంట్రీ న్యూజిలాండ్. సో న్యూజిలాండ్ని కివీగా చూపిస్తున్నారు ఇక్కడ. అదర్ కంట్రీస్ ఇండియా, అమెరికా, స్పెయిన్, ఇటలీ ఇవన్నీ ఒక ఆస్ట్రిచ్గా చూపిస్తున్నారు. సో కివీ వచ్చేసి ఈజీ వేలో ఒక గ్రో అయిపోయింది. నెక్స్ట్ కానీ ఆస్ట్రిచ్ ఇక్కడే తన హెడ్ని డీప్ ఇంటూ ద ఎర్త్ చేసింది, కానీ ఇరుక్కుపోయింది ఇక్కడ. సో అదే సిచ్యువేషన్ ఇక్కడ చూపిస్తున్నారు. ఇది బికాజ్ ఆఫ్
వైరస్లో ఇరుక్కుపోయింది అదర్ కంట్రీస్, కానీ కివీ న్యూజిలాండ్ మాత్రము బయటికి వచ్చేసింది ఈజీగా. నెక్స్ట్ ఆర్టికల్, ఫస్ట్ ఆర్టికల్ చూద్దాం. సుప్రీంకోర్టు డిక్లరేషన్ ఇచ్చింది మైగ్రెంట్ వర్కర్స్కి 15 డేస్లో వాళ్ళ హోమ్ స్టేట్స్కి పంపియండి అనేసి. సో ఇది ఒక రిలీఫ్ అని చెప్పొచ్చు. దీని మీద ఇన్స్పెక్షన్ అనేది చేసింది సుప్రీంకోర్టు లేబర్ క్రైసిస్ మీద. సో దాని గురించే మాట్లాడుతున్నాం, రండి చూద్దాం, ఒక్కొక్క దాన్ని ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఫస్ట్ వర్స్ సిచ్యువేషన్ అనేది అయిపోయింది ఇంటర్ స్టేట్ వర్కర్స్కి. ఎందుకంటే యూపీలో, బీహార్లో, రాజస్థాన్లో నివసించే వాళ్ళకంతా ఎక్కడ వాళ్ళు అక్కడే ఉండాలనేసి మోడీజీ March 25కి విదిన్ 4 hours నోటీస్లో చెప్పేసినారు. లాక్డౌన్ అనేసి అనౌన్స్మెంట్ చేసినారు. ముఖ్యంగా ఈ లాక్డౌన్స్ అనేది March 25 నుంచి April 14 వరకు జరిగింది. ఫస్ట్ లాక్డౌన్ 1.0. నెక్స్ట్ లాక్డౌన్ April 14 నుంచి May 3 వరకు జరిగింది లాక్డౌన్ 2.0. నెక్స్ట్ లాక్డౌన్ 3.0 వచ్చేసి May 4th నుంచి May 17th వరకు జరిగింది. నెక్స్ట్ లాక్డౌన్ 4.0 May 18th నుంచి ఇంకా June 30 వరకు, June 1st వరకు జరిగింది, May 30 వరకు జరిగింది. సో ఇది లాక్డౌన్ 4. ఇప్పుడు మేము ఉండేది అన్లాక్ 1.0లో ఉన్నాం. ఇది June 1st నుంచి June 30 వరకు జరుగుతుంది. సో ఇందులో ఏం చెప్తున్నారంటే స్ట్రమిక్ ట్రైన్స్ అనేటివి సెంట్రల్ గవర్నమెంట్ స్టార్ట్ చేసింది అన్లాక్ ఫేస్లో. ఇది ముఖ్యంగా స్టార్ట్ చేసిన ఇందులో ముఖ్యంగా 57.22 lakh మైగ్రెంట్ వర్కర్స్ని మేము వాళ్ళ హోమ్ స్టేట్స్కి పంపించేసినాము. సో సుప్రీంకోర్టు వచ్చేసి 15 డేస్లో ఇంకా ఎవరెవరు అయితే ఉన్నారో ఇక్కడ వాళ్ళని కూడా పంపించేయండి అనేసి సుప్రీంకోర్టు అనౌన్స్మెంట్ ఇచ్చింది. సో దీనికోసం మైగ్రెంట్ వర్కర్స్ అనేటివి లాస్ట్ 2 monthsగా బాగా సఫర్ అయినారు. వాళ్ళ కంఫర్ట్, రిలీఫ్ లేకుండా అయిపోయింది. సో ఇటువంటి క్రైసిస్కి ఒక వరీనెస్ అనేది చూపిస్తుంది సుప్రీంకోర్టు. ఎందుకంటే వాళ్ళు చాలా సఫర్ అయినారు మైగ్రెంట్ వర్కర్స్. సో మైగ్రెంట్ వర్కర్స్ చాలా సఫర్ అయినారు. సో పెండింగ్ కేసెస్ మాత్రము అలానే పెట్టింది సుప్రీంకోర్టు. ఇప్పుడు పిక్చర్లో వస్తుంది, కానీ ఈ 2 months నుంచి ఏం మాట్లాడలేదు సుప్రీంకోర్టు. హైకోర్టే దాని మీద యాక్షన్ తీసుకుంది. సో ఈ చాలా అఫిడవిట్స్ పోయినా, ఎన్ని ఇష్యూస్ అనేటివి కోర్టులోకి వెళ్ళినా దాని మీద యాక్షన్ అనేది తీసుకోలేదు. కానీ ఇప్పుడు మాత్రము రిలీఫ్ అరేంజ్మెంట్స్ గురించి మాట్లాడుతుంది సుప్రీంకోర్టు. నెక్స్ట్ స్కిల్స్ వెల్ఫేర్ స్కీమ్స్ అనేటివి ఇంప్లిమెంట్ చేయండి అనేసి సుప్రీంకోర్టు స్టేట్ గవర్నమెంట్కి గాను, సెంట్రల్ గవర్నమెంట్కి గాను ఆర్డర్స్ జారీ చేసింది. దీంతో సెవరల్ ప్రాబ్లమ్స్ అనేటివి వచ్చినాయి మైగ్రెంట్ వర్కర్స్కి. చాలా క్రైసిస్ అనేది జరిగింది. ఈ క్రైసిస్ వలన చాలా వాళ్ళకు వచ్చేసి ఐడెంటిఫై చేసి, రిజిస్టర్ చేసి, వాళ్ళ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకొని వాళ్ళకి ట్రైన్స్లో కానీ, ఫుడ్ వాటర్లో కానీ ఎటువంటి షార్టేజ్ లేకుండా చూడండి అనేసి సుప్రీంకోర్టు ఇంటర్వెన్షన్ చేసింది. ఈ ఇంటర్వెన్షన్ అనేది చాలా లేట్గా జరిగింది. ఇటువంటి ఇంటర్వెన్షన్ వలన ఒక జస్టిస్ అనేది దొరకదు పబ్లిక్కి. సో దీని మీద వెంటనే రెస్పాన్స్ అనేది చేయాలా సుప్రీంకోర్టు. యాటిట్యూడ్ అనేది మార్చుకోవాలా. ఇటువంటి షార్ట్ కమింగ్స్కి ఏ విధంగా ఫ్యూచర్లో ట్యాకిల్ చేయాలా అనేది సుప్రీంకోర్టు దీని మీద యాక్షన్ తీసుకోవాలనేసి ఇక్కడ రైటర్ చెప్తున్నారు. సో నెక్స్ట్ ఆర్టికల్ చూద్దాం. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఈమె గోమాతి. ఈమె వచ్చేసి ఒక డ్రగ్స్ వరల్డ్ ఏషియన్ ఛాంపియన్షిప్లో డ్రగ్స్ తీసుకొని గోల్డ్ మెడల్ని సాధించింది. సో దీని గురించి ఇక్కడ మాట్లాడుతున్నారు. స్పోర్ట్ అనేది బ్యూటిఫుల్గా కనపడుతుంది ఎప్పుడైతే ఆ స్పోర్ట్స్ అనేటివి క్లీన్గా ఉంటుందో. వితౌట్ డ్రగ్స్ ఆడితేనే స్పోర్ట్స్ అనేటివి ఒక బ్యూటిఫుల్గా ఆడడానికి, చూడడానికి బాగుంటుంది. అదే స్పోర్ట్స్ని ఒక డ్రగ్స్ అవన్నీ తీసుకొని ఆడితే అది ఒక చండాలంగా కనబడుతుంది అనేసి ఇక్కడ రైటర్ చెప్తున్నారు. సో ఫస్ట్ ఆర్టికల్లోకి చూడండి. గోమాతి మారిమోతు ఈఎంఏ గోమాతి మారిముతు ఇండియన్ ప్లేయర్ ఈమె. గోమాతి మారిముతు వచ్చేసి 800 meters గోల్డ్ మెడల్ని సాధించింది ఏషియన్ ఛాంపియన్షిప్. ఇది ఖతర్ దోహాలో జరిగింది. సో ఇక్కడ ఈమెకు వచ్చేసి ఫాదర్ కూడా చనిపోయినారు. నెక్స్ట్ కోచ్ కూడా కోచింగ్తో 800 meters గోల్డ్ని సాధించింది ఏషియన్ ఛాంపియన్షిప్లో. నెక్స్ట్ ఈమె వచ్చేసి తిరుచిపల్లిలో టెస్టింగ్ అనేది చేసినారు ఈమెకు. అప్పుడు టెస్టింగ్ చేసింటే ఇప్పుడు రిజల్ట్స్ వచ్చినాయి. ఈమెకు వచ్చేసి ఆ డోపింగ్ డ్రగ్స్ అనేటివి తీసుకున్నారనేసి పాజిటివ్గా తేలింది. ఖతర్ దోహాలో జరిగిన ఏషియన్ ఛాంపియన్షిప్లో గాను, నెక్స్ట్ ఫెడరేషన్ కప్ పటియాలాలో జరిగిన ఈ టూ స్పోర్ట్స్లో గాను ఈమెకు వచ్చేసి డ్రగ్స్ తీసుకున్నారనేసి పాజిటివ్గా తేలింది. ఈమె ఏం చెప్తున్నారు, ఇది వచ్చేసి ఇంటర్నేషనల్ డిసిప్లినరీ ట్రిబ్యునల్
ఇది ఒక కోర్ట్ లాంటిది. సో ఈ ఈ కోర్ట్ డిక్లేర్ చేసింది 31 ఇయర్స్ ఓల్డ్ ఏజ్ ఉన్న గోమాతి మారిముతోకి ఒక 4 ఇయర్స్ వరకు బ్యాన్ చేయాలి స్పోర్ట్స్ అనేసి ఈ ట్రిబ్యునల్ అనేది డిక్లేర్ చేసింది. సో ఈ డ్రగ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇది ఎగ్జామ్స్లో కంపల్సరీగా వస్తాయి. ఎగ్జామ్స్లో ఈ ఎడిటోరియల్స్ మధ్యలో నుంచి క్వశ్చన్స్ వస్తాయి. సో ఈ డ్రగ్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. 19 నొరాండ్రోస్టిరాన్ 19 NA అని గుర్తుపెట్టుకోండి. ఇది ఒక మెటబోలైట్ నాన్రోలోన్ డ్రగ్. ఇది వచ్చేసి ప్రొహిబిట్ చేస్తున్నారు. ఇది వచ్చేసి తీసుకొని స్పోర్ట్స్ అనేది ఆడకూడదు అనేసి వాడా కానీ నాడా కానీ దీనికి చెప్పినారు. నాడా అంటే నేషనల్ డోపింగ్ టెస్టింగ్ ల్యాబొరేటరీ, నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ. ఇది మన ఇండియాలో ఉండేది నాడా. నెక్స్ట్ వరల్డ్లో ఉండేది వాడా, వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ వాడా అంటే. నెక్స్ట్ దీని గురించి కూడా ముందు చూద్దాం. నెక్స్ట్ ఇందులో వచ్చేసి గోమాతి మారిముతుకి ఈమె ఏం చెప్తున్నారంటే, నేను చాలా ఇన్నోసెంట్, నాకేం తెలీదు, ఎందుకంటే అక్కడ ఫుడ్లో ఎవరో కలిపేసినారు, ఇది స్టీరాయిడ్ అనేసి ఈమె చెప్తుంది. కానీ ఇటువంటి సిచ్యువేషన్లో ఆమె మాటలు ఎవరు వినరు. ఈమె వచ్చేసి చాలా పూర్ అథ్లెట్, ఈమెకి గోల్డ్ మెడల్ అనేది దక్కింది. ఇట్ ఈజ్ అన్ఫేర్ టు క్లీన్ అథ్లెటిక్స్. సో ఇటువంటి డోపింగ్ డ్రగ్స్ తీసుకోవడం అనేది ఫ్యూచర్లో జరగకూడదు. దీని మీద ఒక అవేర్నెస్ అనేది తీసుకున్న వల్ల ఇల్లీగల్గా డ్రగ్స్ అనేటివి తీసుకోకూడదు అనేసి రైటర్ చెప్తున్నారు. నెక్స్ట్ వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ గురించి తెలుసుకుందాం. ఫార్మేషన్ వచ్చేసి 19 నవంబర్ 1999 ఫార్మేషన్ డే. నెక్స్ట్ ఇందులో హెడ్ క్వార్టర్ క్యూబెక్ కెనడాలో ఉంది హెడ్ క్వార్టర్. నెక్స్ట్ వర్డ్ ప్రెసిడెంట్ వచ్చేసి విటోల్డ్ బంకా. ఈ 3 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్ వడా గురించి. నెక్స్ట్ నాడా అంటే ఫార్మేషన్ డే వచ్చేసి 24 నవంబర్ 2005. నెక్స్ట్ హెడ్ క్వార్టర్ న్యూఢిల్లీ. దీని యొక్క మోటో వచ్చేసి ప్లే ఫెయిర్. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ ఇటువంటి చీటింగ్ మన ఇండియాలో ఎక్కువగా ఎందుకు జరుగుతుందంటే, ముఖ్యంగా ఇది చీటింగ్ గవర్నమెంట్ జాబ్స్ వస్తాయి. ఇందులో మెడలిస్ట్గా సాధిస్తే గవర్నమెంట్ జాబ్స్ వస్తాయి. నెక్స్ట్ ప్రమోషన్స్ అనేటివి వస్తాయి. నెక్స్ట్ క్యాష్ అమౌంట్ అనేది ఎక్కువగా వస్తుంది. అందుకోసం ఇటువంటి చీటింగ్స్ అనేటివి ఈ స్పోర్ట్స్లో చేస్తారు. డ్రగ్స్ అనేటివి ఎందుకు తీసుకుంటారంటే, ముఖ్యంగా గవర్నమెంట్ జాబ్స్ వస్తాయి, ప్రమోషన్స్ అనేటివి వస్తుంది, నెక్స్ట్ క్యాష్ అనేది ఎక్కువగా వస్తుంది. సో ఈ కోవిడ్-19 సిచ్యువేషన్లో అన్ని డోర్స్ అనేటివి క్లోజ్ అయిపోయినాయి అవుట్ సైడర్స్కి స్పోర్ట్స్ ఆడడానికి. సో ఇటువంటి సిచ్యువేషన్లో ఈ రిజల్ట్ రావడం చాలా బాధాకరం. ఎందుకంటే నెక్స్ట్ 2 ఇయర్స్లో ఒలింపిక్స్, వరల్డ్ ఛాంపియన్షిప్, కామన్వెల్త్ గేమ్స్, ఏషియన్ గేమ్స్ ఇవన్నీ స్టార్ట్ అవుతాయి నెక్స్ట్ ఇయర్స్ నుంచి. నెక్స్ట్ 2 ఇయర్స్లో ఇవన్నీ స్టార్ట్ అవుతాయి. ఇటువంటి సిచ్యువేషన్లో నాడా వచ్చేసి ఒక గైడ్ లైన్స్ అనేటివి తయారు చేసింది ఫర్ టెస్టింగ్ పర్పస్. టెస్టింగ్కి ఒక మరింత శ్రద్ధగా చేయండి అనేసి గైడ్ లైన్స్ అనేటివి స్టార్ట్ చేసింది. నెక్స్ట్ ప్రెసిడెంట్ వచ్చేసి సెబాస్టియన్ కో, ప్రెసిడెంట్ ఆఫ్ వరల్డ్ అథ్లెటిక్స్. ఇతను ఏం చెప్తున్నారంటే, ఒక ప్రాపర్ మానిటరింగ్ అనేది చేయండి. డ్రగ్స్ తీసుకునే వాళ్ళకి ఒక ప్రాపర్ మానిటరింగ్ చేయండి. అది నాడా కావచ్చు, వడా కావచ్చు. సో నంబర్ ఆఫ్ టెస్ట్ అనేది పెంచండి. ఇంటెలిజెంట్ టెస్టింగ్ చేయండి. ఇంటెలిజెంట్ అనాలిసిస్ కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇటువంటి సిచ్యువేషన్ అనేది రాకూడదు ఎవరికి. ఈ డ్రగ్స్ తీసుకున్న 2 ఇయర్స్ తర్వాత ఇప్పుడు 2 మంత్స్ తర్వాత రిజల్ట్ వస్తుందంటే దీనికి యూజ్లెస్ అని చెప్పొచ్చు ఈ జస్టిస్ అనేది. ఎందుకంటే గోల్డ్ మెడల్ అనేది వెళ్ళిపోయింది. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఇటువంటి గోల్డ్ మెడల్ని కూడా ఈమె దగ్గర నుంచి ఇప్పించుకుంటారంట. ఏషియన్ ఛాంపియన్షిప్ ఖతర్లో దొరికిన ఈ గోల్డ్ మెడల్ని కూడా ఈమె నుంచి ఇప్పించుకొని వేరే వాళ్ళకి ఇచ్చేస్తారు, సెకండ్ వచ్చిన వాళ్ళకి ఇచ్చేస్తారు. సో ఇటువంటి సిచ్యువేషన్ అనేది మన ఇండియాలో జరగకుండా ఇది ఒక వేకప్ కాల్. ఇటువంటి మిస్టేక్స్ మన ఇండియా వాళ్ళు ఎక్కడ ఏ విధంగా చేయకుండా ఉండాలనేసి ఇక్కడ రైటర్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. నెక్స్ట్ ఆర్టికల్ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్, G7 గురించి మాట్లాడుతున్నారు. ఇక్కడ G7 అంటే గ్రూప్ 7లో ముఖ్యంగా 7 కంట్రీస్ వస్తాయి. కెనడా, USA, నెక్స్ట్ జర్మనీ, ఇటలీ, జపాన్, UK. ఇవన్నీ గ్రూప్ 7 కంట్రీస్. జర్మనీ, ఇటలీ, జపాన్, UK, కెనడా, USA. ఇందులో మన ఇండియా కంట్రీ మెంబర్షిప్ లేదు. ఇందులో వరల్డ్ మ్యాప్లో చూడండి ఒకసారి. ఇది మన బ్యూటిఫుల్ ఇండియా, జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, UK,
యుఎస్ఏ, కెనడా ఇవన్నీ G7 కంట్రీస్. ఇందులో మన ఇండియా లేదు. సో జపాన్ కూడా వస్తుంది. ఇవన్నీ 7 కంట్రీస్, G7 కంట్రీస్. నెక్స్ట్ ఆర్టికల్లో ఏం చెప్తున్నారు చూడండి. ఈ వాషింగ్టన్లో జరగాల్సిన జూన్లో స్టార్ట్ అవ్వాల్సిన ఈ G7 మీటింగ్, దీన్ని వచ్చేసి డొనాల్డ్ ట్రంప్ వచ్చేసి పోస్ట్పోన్ చేసేస్తున్నారు. ఎందుకంటే బికాజ్ ఆఫ్ COVID-19 వలన దీన్ని పోస్ట్పోన్ చేస్తున్నారు. ఇందులో జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మార్కస్ ఏం చెప్తున్నారంటే ఇది చాలా మంచి విషయమే పోస్ట్పోన్ చేసినది, ఎందుకంటే COVID-19 ఉంది. సో ఆమెకు కూడా ఇష్టం లేదు, ఎందుకంటే ఈ G7 మీటింగ్ వలన ఎక్కువ టాక్స్ అనేటివి ఊరికే చెప్తూనే ఉంటారు కానీ ఇంప్లిమెంటేషన్ అనేది ఉండదు. అక్కడ పోయి ఊరికే ఫోటో దిగాల్సిందేదే కానీ ఈ మీటింగ్స్ వలన ఏమీ యూజ్ అనేది లేదు అనేసి ఏంజెలా మార్కెల్ జర్మనీ ఛాన్సలర్ చెప్తున్నారు. ఇటువంటి పోస్ట్పోన్మెంట్ జూన్ నుంచి సెప్టెంబర్లోకి పోస్ట్పోన్ చేసినారు డొనాల్డ్ ట్రంప్. ఈ G7 మీటింగ్ అనేది G7 గ్రూప్ని అవుట్డేటెడ్ గ్రూప్గా చెప్తున్నారు అతను డొనాల్డ్ ట్రంప్. ఎందుకంటే దీన్ని వచ్చేసి ఇంకా అడిషన్ అనేది చేయాల. +4 అన్నా చేయండి, +3 అన్నా చేయండి. +3 చేస్తే G10 అయిపోతుంది, +4 చేస్తే G11 అయిపోతుంది. సో ఇందులో వచ్చేసి ముఖ్యంగా ఈ +3, +4 అనేది ఈ కంట్రీస్, ముఖ్యంగా ఇండియా, సౌత్ కొరియా, ఆస్ట్రేలియా, నెక్స్ట్ రష్యా, ఈ కంట్రీస్ని యాడ్ చేయండి G7కి అనేసి ఇక్కడ G7కి 4 కంట్రీస్ యాడ్ చేస్తే G11 అయిపోతుంది. సో ఈ 4 కంట్రీస్ ఇండియా, రష్యా, సౌత్ కొరియా, ఆస్ట్రేలియా, ఈ 4 కంట్రీస్ని యాడ్ చేసి G11గా చేయండి అనేసి డొనాల్డ్ ట్రంప్ చెప్తున్నారు. ముఖ్యంగా ఈ 5 కంట్రీస్ ఉన్నాయి కదా, ఇంటెలిజెన్స్ అలయన్స్ కంట్రీస్, ఆస్ట్రేలియా, కెనడా, న్యూజిలాండ్, UK, USA. ఇది వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, గుర్తుపెట్టుకోండి. 5 కంట్రీస్ ఏవేవి? US, UK, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్. సో ఈ 5 కంట్రీస్ గుర్తుపెట్టుకోండి. ఇది వచ్చేసి దీని మీద చైనా గురించి మాట్లాడుతున్నాయి, చైనాని ట్యాకిల్ చేయాలా అనేసి ఈ 5 కంట్రీస్ మాట్లాడుతున్నాయి. నెక్స్ట్ దీనికి వచ్చేసి ఇండియా వచ్చేసి పార్టిసిపేట్ చేసేకపోతుంది ఈ G7 మీటింగ్లో. చూద్దాం ఏ విధంగా ట్యాకిల్ చేస్తుందో ఇండియా చైనాని ట్యాకిల్ చేయడానికి మీటింగ్కి అరేంజ్ చేస్తుందా లేదా, యాక్సెప్ట్ చేస్తుందా లేదా చూద్దాం. నెక్స్ట్ ఇండియాకి వచ్చేసి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీకి ఇన్విటేషన్ వచ్చింది. ఇంతకుముందు కూడా ఇన్విటేషన్ అనేది G7కి వచ్చింది. సో ఆయన పార్టిసిపేట్ చేసినారు. బీఆర్ఈస్ ఫ్రాన్స్లో G7 మీటింగ్స్ లాస్ట్ ఇయర్ జరిగినాయి. సో ఆస్ట్రేలియా, బుర్కినా ఫాసో, ఈజిప్ట్, రవాండా, సెనెగల్, స్పెయిన్, సౌత్ ఆఫ్రికా, ఇన్ని కంట్రీస్లో G7 మీటింగ్స్ అనేటివి జరిగినాయి. సో ఆయన కూడా పార్టిసిపేట్ చేసినారు. ఇప్పుడు వచ్చేసి US ప్రెసిడెంట్ బిల్ క్లింటన్ 1990స్లో ఈ విషయం మాట్లాడుతున్నాం. 1990స్లో US ప్రెసిడెంట్ బిల్ క్లింటన్, బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ టోనీ బ్లేర్ ఆయన ఉన్నప్పుడు ఇది వచ్చేసి G7 కాదు G8గా ఉండేది అప్పుడు. ఇందులో రష్యా కూడా ఒక మెంబర్షిప్గా ఉండేది. ఈ రష్యా వచ్చేసి 1998లో మెంబర్షిప్గా జాయిన్ అయింది, G8గా మారింది. G7 ఉండేది G8గా మారింది 1998లో. నెక్స్ట్ దీన్ని వచ్చేసి 2014లో ఈ క్రీమియా ఇష్యూ వలన రష్యా వచ్చేసి బయటికి వచ్చేసింది. ఈ క్రీమియాని అనెక్స్ చేయడం వలన ఇది వచ్చేసి రష్యా బయటికి వచ్చేసింది. సో ఇప్పుడు వచ్చేసి G7గా మారింది. ఈ G7లో లిమిటేషన్స్ అనేవి కూడా ఉన్నాయి. ఇది వచ్చేసి COVID-19 గురించి మాట్లాడుతుంది కానీ ఎక్కువగా పట్టించుకోదు, క్లైమేట్ చేంజ్ని పట్టించుకోదు, ఛాలెంజెస్ ఉన్నా ఏమీ పట్టించుకోదు సరిగ్గా అనేసి ఇక్కడ లిమిటేషన్స్ అనేటివి చూపిస్తున్నారు రైటర్. నెక్స్ట్ ఫాజిల్ ఫ్యూల్స్ సబ్సిడీస్ ఇవన్నీ ఎక్కువగా ఈ కంట్రీసే ఎక్కువగా చేస్తాయి. ఫాజిల్ ఫ్యూల్స్, కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్ ఈ కంట్రీస్ నుంచే ఎక్కువగా వస్తుంది. నియర్లీ 59% ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఈ కంట్రీస్ నుంచే రిలీజ్ అవుతుంది. ఇది వచ్చేసి 1850 నుంచి 2010 వరకు ఈ 59% ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఇవి వచ్చేసి రిలీజ్ చేసినాయి. ఇది ట్వైస్ ఆఫ్ ఆఫ్రికన్ కాంటినెంట్. ఈ G7 గ్రూప్ ఆఫ్రికన్ కాంటినెంట్లో ఎన్ని కంట్రీస్ ఉన్నాయి అవన్నీ కంట్రీస్ కన్నా ఎక్కువగా కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్ చేస్తుంది అనేసి ఇక్కడ చెప్తున్నారు. నెక్స్ట్ ఇటువంటి రీజనల్ ఇష్యూస్ కానీ న్యూక్లియర్ వెపన్స్, ఇరాన్లో జరిగిన న్యూక్లియర్ వెపన్స్, పీస్ అండ్ స్టెబిలిటీ అనేది మెయింటైన్ చేయాలో ఆఫ్ఘనిస్తాన్లో, గల్ఫ్ అండ్ వెస్ట్ ఏషియాలో. సో ఇండియా యొక్క ఇంట్రెస్ట్ అనేది
చూపియాలా, ఎందుకంటే ఇటువంటి సిచ్యువేషన్స్ అనేటివి మనకు కూడా రావచ్చు. సౌత్ చైనా సీలో సిచ్యువేషన్ అనేది రేజ్ అవుతుంది ఇప్పుడు. నెక్స్ట్ కొరియన్ పెనిన్సులాలో నార్త్ మరియు సౌత్ కొరియా కావచ్చు. నెక్స్ట్ ఇండియా, అమెరికా మరియు నార్త్ కొరియాకి మధ్య రిలేషన్షిప్ అనేది బాగలేదు. సో ఇటువంటి రిలేషన్స్ అనేటివి మంచిగా ఉంటూ ఈ G7 మినిట్ని సక్సెస్ఫుల్ వేగా తీసుకుని వెళ్ళాలా, ఇండియా కూడా పార్టిసిపేట్ అయ్యేసి ఒక మంచి రిజల్ట్ని తీసుకుని రావాలనేసి ఇక్కడ రైటర్ చెప్తున్నారు. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి పబ్లిక్ హెల్త్ గురించి. ప్రైవేట్ మెడిసిన్స్ అనేటివి ప్రొవైడ్ చేస్తున్నారు. సో మొత్తం ప్రైవేట్కే హ్యాండిల్ చేయొద్దండి, పబ్లిక్ కూడా, గవర్నమెంట్ కూడా దీన్ని ట్యాకిల్ చేసుకుంటూ సో ఇవి వర్కౌట్ చేస్తున్నాయా లేదా అనేది చూడాలా అనేసి ఇక్కడ రైటర్ చెప్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూద్దాం. యూఎస్ కంట్రీలో మొత్తం 15% ఆఫ్ జీడిపి అనేది అక్కడ స్పెండ్ చేస్తున్నారు, ముఖ్యంగా ప్రైవేట్ మెడిసిన్స్, ప్రైవేట్ హాస్పిటల్స్కి. ఇవి కంపేర్ టు యూరోప్ ఇది తక్కువే. యూరోప్లో ముఖ్యంగా యూకే వచ్చేసి ఎక్కువగా ఒక పర్ క్యాపిటా పర్ పర్సన్కి వచ్చేసి ఎక్స్పెండిచర్ ఎక్కువ చేస్తుంది. సో అటువంటి ఎక్స్పెండిచర్ వేరే కంట్రీస్లో లేవు. ఫస్ట్ ప్లేస్ యూకే ఒక మెడిసిన్లో ఖర్చు పెట్టాలంటే యూకేనే ఒక పర్సన్ వైజ్ ఖర్చు అనేది చేస్తుంది ఎక్స్పెండిచర్. అక్కడ ట్రైనింగ్, డాక్టర్స్కి, హెల్త్ కేర్ వర్కర్స్కి ట్రైనింగ్ మంచిగా ఉంటుంది. ఇటువంటి రెస్పాన్సిబిలిటీ అనేది, రెస్పాన్సిబుల్ బిహేవియర్ అనేది అక్కడ చూపిస్తుంది. దీనివల్ల రిజల్ట్స్ అనేటివి బాగా వస్తాయి. సో మన ఇండియా గురించి మాట్లాడితే ఇండియాలో హాస్పిటల్స్ ఏమో ఉన్నాయి కానీ బెడ్స్ ఏమో లేవు. సో ఇది ఇందువలన ఢిల్లీ సీఎం వచ్చేసి మన ఢిల్లీ వాళ్ళకే ఇక్కడ ట్రీట్మెంట్ అనేది ఇస్తాము, వేరే వాళ్ళు వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్ హాస్పిటల్లో చేయించుకోండి అనేసి ఢిల్లీ సీఎం చెప్పినారు. సో ఇది సిచ్యువేషన్ ఎందుకు రేజ్ అవుతుందంటే బికాజ్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ హెల్త్ మీద, ల్యాక్ ఆఫ్ హెల్త్ ఫైనాన్స్ మీద. ఫైనాన్స్ అనేది సరిగ్గా ప్రొవైడ్ చేయడం లేదు హెల్త్ మీద, సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ దీనికి పాలిటికల్ ఇష్యూ అనేది చేస్తున్నాయి. సో ప్రైవేట్ హాస్పిటల్స్ని కానీ అన్నిటిని కానీ తీసుకుంటూ కొనసాగాల అనేసి ఇక్కడ రైటర్ చెప్తున్నారు. సో నీడ్స్ ఏ మోర్ ట్రాన్స్ఫ్యూజన్ ఫర్ పబ్లిక్ హెల్త్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలా. నెక్స్ట్ డేటా పాయింట్ చూడండి. ఇక్కడ మార్కెట్స్ అనేటివి తగ్గిపోతున్నాయి 2019, 2020కి కంపేర్ చేస్తే. ఇది 2019. ఇక్కడ చూడండి 2020లో మార్కెట్స్ అనేటివి తగ్గిపోతున్నాయి. నెక్స్ట్ వెజిటేబుల్స్ షార్ట్ ఫాల్ అనేది వచ్చేస్తుంది. పొటాటోస్లో చూడండి ప్రైజెస్ అనేటివి తగ్గిపోయినాయి. సో -66% ఇక్కడ చూడొచ్చు మీరు. ఇది 2020ది, 2019ది. సో ఆనియన్ ఇది పొటాటోది. నెక్స్ట్ ఇక్కడ చూడండి ప్రైజెస్ అనేటివి ఎంఎస్పి కూడా తగ్గిపోతుంది మొత్తం. ఇక్కడ చూడొచ్చు మీరు. సో కర్వ్ అనేది ఫాల్ అయిపోతుంది. సో పూర్ సపోర్ట్ అనేది ఉంది వీటికి గాను, నెక్స్ట్ మస్టర్డ్ సీడ్స్కి, ఇటువంటి అన్ని దానికి ఒక కర్వ్ అనేది సరిగ్గా లేదు చూడొచ్చు మీరు ఇక్కడ. సో ప్రోడక్ట్స్ అనేటివి కరెక్ట్గా సప్లై కావడం లేదు మార్కెట్స్కి. సో ఇటువంటి లాక్డౌన్ వలన ఇవన్నీ జరిగినాయి అనేసి ఇక్కడ రైటర్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో ఈ లెక్చర్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సో దట్ యూ విల్ గెట్ డైలీ నోటిఫికేషన్. లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేసి కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి కంపల్సరీగా. సో ఫర్ PDF పర్పస్ జాయిన్ మై టెలిగ్రామ్ ఛానల్ CNQ స్టడీ. థ్యాంక్స్ అలాట్ ఫర్ లిజనింగ్. జై హింద్.